హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి రత్నశ్రీ ఛానల్. ఈరోజు మనం ఏడికి వెళ్తున్నామంటే ఫలక్నామా కాళికామాత టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుందన్నమాట. చలో మనమైతే స్టెప్స్ దిగుతున్నాం. హే గైస్, మీకు ఇక్కడ చూసే ఏందబ్బా స్ట్రైట్గా వేసారనుకుంటున్నారు కదా. రంజాన్ నడుస్తుంది కదా గైస్, ఫాస్టింగ్ వదలగానే తినేస్తారనమాట. ఎందుకంటే 6:15 అవుతుంది మేము రెడీ అయ్యేసరికి వెళ్ళేసరికి. సో చూసేయండి. హే గాయస్, మనమైతే ఫలక్నామా చేసినాం. మా మమ్మీ అయితే కొబ్బరికాయ తీసుకుంటుంది అనమాట. అంకుల్ అంటుండే దీపాలు కూడా తీసుకోమని, మేము ఇంకా తీసుకోలేనమాట. అట్లనే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. చూడండి. చేతుల గొడవలు పట్టేను అమ్మ కాళమ్మ, కనుగుట్లు తిప్పెను భద్రకాళమ్మ, కాళీ రూపం చూపెను తల్లి దర్శనమిచ్చెను, బుల్లు జగనను కాపాడే నిండు దైవము. మరి చేతుల గొడవలు పట్టేను అమ్మ కాళమ్మ, కనుగుట్లు తిప్పెను భద్రకాళమ్మ, కాళీ రూపం చూపెను తల్లి దర్శనమిచ్చెను, బుల్లు జగనను కాపాడే నిండు దైవము. మరి అండ్ ఈ చిన్న గదిలో అమ్మవార్లు అయితే ఉంటారనమాట. మనమైతే హారతి తీసుకుని మెల్లగా నడుచుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇక్కడ ముడుపులు కట్టు ఉన్నాయి కదా, ఆ ముడుపులు మనము చిట్టి కట్టుకుని అక్కడ కట్టుకుంటే రాత్రి వచ్చి అమ్మవారి చూస్తుందంట, మన కోరికలన్నీ నెరవేరుస్తుందంట. అక్కడ ఉన్న అందరు భక్తులు అందరు చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉంది. అండ్ అగోండి మన ఫలక్నామా కాళికామాత. మా మమ్మీ గైస్, మా డాడీ, మా అన్న క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చూస్తుండు. అండ్ కాసేపు అలా కూర్చున్నాము. పక్కనే రైల్వే స్టేషన్, పక్కనే శ్మశానం, మధ్యలో మన ఫలక్నామా అమ్మవారి. ఇంకా అలా చూసుకుంటూ మనం ఎగ్జిట్ అయితే అయిపోయినాం గైస్. మన 2 బండ్లు ఇక్కడైతే మా అన్న ఫలక్నామా మీద బండి మీద వేస్తుండే అనమాట. సో మేము వెళ్ళే ముందు మేము బాయ్ చెప్పేసాం. మీరు వెళ్ళే ముందు లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.